అదృశ్యమైన ఎంపీడీఓ రమణరావుకు సంబంధించిన ఉదంతంలో కీలకమైనటువంటి మలుపు ఏంటంటే ఆయన ఆ అదృశ్యమయ్యే ముందు కొంత డబ్బుని కొంతమందికి పంపించారు. ఇది ఇప్పుడు పోలీస్ దర్యాప్తులో తేలింది. అది గతంలో ఆయన బకాయి పడినటువంటిదా, లేకపోతే కనుక ముందు ఇప్పుడు సాధారణంగా ఒక కాంట్రాక్టరు డబ్బులు ఎగ్గొడితే ఆ కాంట్రాక్టర్ దగ్గరన ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. తుపాకులు పట్టుకున్నా సరే లేదు, గవర్నమెంట్ పాలసీ ప్రకారం చేయాలి. కానీ ఎంపీడీఓ అధికారం ఏముండదు అక్కడ, ఫైనల్గా పైనే జరుగుతుంటుంది. కానీ అక్కడ అమౌంట్ల పరంగా ఏమన్నా తేడా వచ్చిందా, డబ్బులు ప్రస్తుతం ఆయన ఎందుకు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు బెదిరిస్తే ఇచ్చారు అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. బెదిరిస్తే ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర తీసుకుని ఉంటే రిటర్న్ అన్న ఇవ్వాలి, లేదంటే కనుక మరేదన్నా వ్యక్తిగతమైనటువంటి కారణం ఉండాలి. మనిషిది ఇంతవరకు కూడా కనిపించలేదు. ఆయన ఎక్కడన్నా ఆత్మహత్య చేసుకుని ఉంటారని వివిధ కాలవల్లో వాటిట్లో వెతుకుతూ ఉన్నారు. ఇంకో పక్కన వర్షం కుండపోతగా కురుస్తూ ఉండడం, విపరీతమైన ఫోర్స్తో నడుస్తూ ఉండటంతో ఎక్కడ ఏమీ లభించినటువంటి పరిస్థితి లేదు. ఆయన వెనక్కి వస్తే అసలు విషయం తెలుస్తుంది, ఏం జరుగుతుందో చూడాలి.